నేటి వేగవంతమైన ప్రపంచంలో అందరూ ఏదో ఒక పరుగులో ఉన్నారు. యువతి అమల తన మనస్సులో నిజమైన ప్రశాంతతను వెతుకుతోంది. ఆమె తన గురువుగారైన ఆచార్య విశ్వ వద్దకు వెళ్ళింది. గురువుగారు, అలజడిలేని మనస్సును పొందే మార్గం ఏది అని అడిగింది. ఆచార్య విశ్వ చిరునవ్వుతో, అమ్మా, మన పూర్వీకులు అందించిన శాంతిమంత్రాలే మన జీవితానికి వెలుగునిచ్చే దారిదీపాలు అని చెప్పారు. ఆచార్య విశ్వ మొదటి మంత్రాన్ని వివరిస్తూ గురుశిష్యుల మధ్య ఉండవలసిన ఐక్యతను ఇలా చెప్పారు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. దీని అర్థం, భగవంతుడు మనల్ని ఇద్దరినీ రక్షించుగాక, మనల్ని పోషించుగాక, మనం కలిసి సామర్థ్యంతో పనిచేద్దాం, మన విద్య ప్రకాశవంతంగా ఉండుగాక, మన మధ్య ఎప్పుడూ ద్వేషం కలగకుండా ఉండుగాక. అమల ఆ మంత్రంలోని లోతును గమనించింది. నేర్చుకోవడమంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, అది ఒకరినొకరు గౌరవించుకుంటూ సాగే ప్రయాణమని ఆమెకు అర్థమైంది. గురువుగారు, మరి ఈ అనంతమైన సృష్టి గురించి మంత్రాలు ఏం చెబుతాయి అని ఆసక్తిగా అడిగింది. ఆచార్య విశ్వ రెండవ మంత్రాన్ని ఇలా వివరించారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. దీని అర్థం, ఆ పరమాత్మ సంపూర్ణమైనది, ఈ విశ్వం కూడా సంపూర్ణమైనదే. సంపూర్ణత్వం నుండి సంపూర్ణత్వమే ఉద్భవిస్తుంది. సంపూర్ణత్వం నుండి దేన్నైనా తీసివేసినా మిగిలేది ఎప్పటికీ సంపూర్ణత్వమే. భగవంతుణ్ణి అనంతత్వాన్ని ఈ మంత్రం తెలియచేస్తుంది. ప్రకృతిలోని ప్రతి అణువులోనూ శాంతి నిండి ఉండాలని ఆచార్య విశ్వ వివరించారు. ఓం ద్యౌః శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః. అర్థం, ఆకాశంలో, అంతరిక్షంలో, భూమిపై, నీటిలో, మూలికల్లో, వనస్పతుల్లో, ఇలా విశ్వమంతా శాంతి పరిఢవిల్లాలి. జ్ఞాన సముపార్జనలో మన ఇంద్రియాలు ఎంత పవిత్రంగా ఉండాలో చెబుతూ ఆచార్య విశ్వ తదుపరి మంత్రాన్ని చెప్పారు. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. అర్థం, ఓ దేవతలారా, మా చెవులతో ఎప్పుడూ మంచి విషయాలనే వినాలి, మా కళ్లతో ఎప్పుడూ శుభప్రదమైన వాటినే చూడాలి, మన ఆలోచనలు మనం చూసే వినేవాటిపైనే ఆధారపడి ఉంటాయని ఆయన వివరించారు. గురువుగారు, ప్రతి శాంతి మంత్రం చివర శాంతిః అని 3 సార్లు ఎందుకు అంటారు అని అమల అడిగింది. విశ్వ సమాధానమిస్తూ, అమ్మా, మనకు కలిగే 3 రకాల అడ్డంకులను తొలగించుకోవడానికి 1 ఆధ్యాత్మిక మనస్సు ద్వారా, 2 ఆదిభౌతిక ఇతర ప్రాణుల ద్వారా, 3 ఆదిదైవిక ప్రకృతి వైపరీత్యాల ద్వారా కలిగే అశాంతిని పోగొట్టమని దీని అర్థం అని చెప్పారు. కొద్ది రోజుల్లోనే అమల తనలో ఒక గొప్ప మార్పును గమనించింది. బయటి ప్రపంచంలో ఎంత కోలాహలం ఉన్నా ఆమె అంతరంగం మాత్రం ఇప్పుడు ప్రశాంతమైన సముద్రంలా నిశ్చలంగా ఉంది. ఆధ్యాత్మికత అంటే కేవలం మంత్రాలు చదవడం కాదు, వాటిని అనుభవంలోకి తెచ్చుకోవడమే అని ఆమె తెలుసుకుంది. ఈ శాంతి మంత్రాలు కేవలం శబ్దాలు కావు, అవి మానవజాతికి దారి చూపించే దివ్యశక్తులు అని ఆచార్య విశ్వ ముగించారు. అమల తన గురువుకు పాదాభివందనం చేస్తూ ఆ శాంతిని లోకమంతా పంచడానికి సిద్ధమైంది. లోకాః సమస్తా సుఖినో భవంతు.